జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాదు, ఒక గొప్ప నటుడు. ఆస్కార్ అవార్డు కాదు గాని భాస్కర్ అవార్డు అనేటువంటిది ఏదైనా పెడితే ఆ భాస్కర్ అవార్డు మొట్టమొదటగా అవార్డు అందుకోవాల్సినటువంటి అర్హత కలిగినటువంటి గొప్ప నటుడు జగన్మోహన్ రెడ్డి. తండ్రి చనిపోయినప్పుడు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఓదార్పు యాత్ర పేరుతోటి ఎంత గొప్పగా ప్రజల్లోకి వెళ్లి నటించాడో జగన్మోహన్ రెడ్డి నటన ఆ రోజు నుంచి చూస్తూనే ఉన్నారు. ఆ తర్వాత సొంత చిన్నాన్నని మరి ఏ రకంగా వేట్లు వేయించి దానిపైన కూడా మీడియా ముందరకు వచ్చి గగ్గోలు పెట్టి అసెంబ్లీలో కూడా ఈ కన్ను చిన్నాన్న, ఈ కన్ను అవినాష్ రెడ్డి, ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుందా అని చెప్పేసి కథలు చెప్తూ ఎంత గొప్పగా నటించాడో జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యల్ని, ఆయన చేసినటువంటి నటన్ని కూడా చాలా సుస్పష్టంగా చూశారు. ఆ తర్వాత తల్లిని చెల్లిని బయటకు గెంటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే ఎంత గొప్పగా నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కన్న తల్లిని సొంత చెల్లినే ఇంట్లో నుంచి తరిమేసినోడు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా మంచి చేయడానికి ఆలోచన చేసేటువంటి గొప్ప మనసు ఉందంట ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి నటన ఏమిటో అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిదీ కూడా నాయకత్వపు లక్షణంతో చేసేవి కాదు, ఆయన కేవలం నటిస్తాడు, అతను ఒక నటుడు అని చెప్పి నేను చెప్పడం కాదు, సాక్షి ఛానలే చెప్తా ఉంది. ఏమిటది అంటే ఎన్నికలకి ముందు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు అని చెప్పి అక్కడికి మిగతా మీడియా వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు, కేవలం సాక్షి మీడియా వాళ్ళు మాత్రమే కెమెరాలు పెట్టుకునే వాళ్ళు, అక్కడ డ్రోన్లు కూడా ఎగరనిచ్చేవాళ్ళు కాదు. కారణం ఏమిటి అంటే వాస్తవానికి జనాలు ఎవరు సిద్ధం సభలకి రావట్లేదు. గ్రీన్ మ్యాట్లు బ్లూ మ్యాట్లు వేసేసి జనాలు ఉన్నట్లుగా విఎఫ్ఎక్స్ లు గ్రాఫిక్స్ లు చేసి జనాల్ని చూపించారు. ఈ రోజున లైవ్ లో కూడా అదే చూపిద్దాం అనుకుని పాప సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి గారు బొక్కబోర్ల పడ్డారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన. ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాం కదా, ఆ నెల్లూరు పర్యటన విజువల్స్ పంపిస్తూ వాటి మధ్యలోంచి ఇంకేం విజువల్స్ యాడ్ చేశారయ్యా అంటే మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాళ్యం ఎక్కడుందండి? చిత్తూరు జిల్లాలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వెళ్ళింది ఎక్కడికి? నెల్లూరు జిల్లాకి. మరి చిత్తూరు జిల్లాకి నెల్లూరు జిల్లాకి తేడా తెలియనంత ప్రజలు ఉంటారు అని చెప్పేసి భావించినట్లున్నారు. జనాలు పెద్ద ఎత్తున వచ్చారు అని చూపించుకోవడానికి ఆ సాక్షి టీవీలో విజువల్స్ ప్లే చేస్తూ ఆ మధ్యలోంచి బంగారుపాళ్యం విజువల్స్ చేశారు. జనాలు రాకపోతే రాలేదని చెప్పుకోండి, ఉన్న 100 మందినే చుట్టూ పెట్టుకుని మీరు క్లోజ్అప్లు టైట్లు పెట్టి జనాలు ఎక్కువగా వచ్చేసారని చూపించుకుంటారు కదా, అది పోయి ఈ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి దొరికిపోయినటువంటి పరిస్థితి. ఈ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ తోటి ఇవాళకి కూడా ప్రజల్ని మాయ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలు ఇంతలా వచ్చేస్తున్నారని చూపించుకుందాం అని అంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలాంటి జగన్ నాటకాలకి కట్టిబెట్టండి అని చెప్పేసి ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నటువంటి పరిస్థితి.